wife or children or father or mother to prevent us from following Jesus. కానీ యేసు ప్రభువుని వెంబడించకుండా ఈ భార్యో పిల్లలో తల్లిదండ్రులు మనల్ని అడ్డగించడానికి వీల్లేదు. I am not preaching what I have not practiced. నేను చెయ్యని దాన్ని మీకు బోధించట్లేదు. When I was 14 years old, నాకు 14 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు my father, who was an engineer in Delhi, మా నాన్న ఇంజనీర్గా ఢిల్లీకి వెళ్ళారు. he said, I want you to join the National Defense Academy. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరాలని చెప్పాడు. And join the Navy. నావికా దళంలో చేరాలని చెప్పాడు. And become the admiral of the Indian Navy. భారత నావికా దళానికి అడ్మైరల్గా అవ్వాలని చెప్పాడు. So he made me apply for that examination. కాబట్టి ఆ పరీక్ష రాయటానికి నేను చేశాను. When I was 15 years old, I joined military academy. నాకు 15 సంవత్సరాలు వచ్చినప్పుడు అకాడమీలో నేను చేరాను. Finished high school and I went. నేను నా హై స్కూల్ అయిన వెంటనే వెళ్ళాను. And I came first in my class and 19 and a half I was a naval officer. నాకు తరగతిలో నేను ప్రథముడిగా వచ్చాను. నాకు 19.5 సంవత్సరాలు నావికా అధికారిగా ఉన్నాను. Then I accepted Christ. అప్పుడు నేను క్రీస్తుని అంగీకరించాను. And 5 years later, 5 సంవత్సరాల తర్వాత the Lord told me, ప్రభు నాకు చెప్పింది ఏంటంటే 24 and a half, నాకు 24.5 సంవత్సరాలు ఉన్నప్పుడు leave your job. నీ ఉద్యోగాన్ని విడిచిపెట్టు. I said yes. సరే అని చెప్పాను. I didn't ask my father. మా తండ్రిని నేను అడగలేదు. I wrote resignation letter. నేను రాజీనామా రాశాను. Gave it to the naval headquarters. నేవల్ హెడ్ క్వార్టర్లో ఇచ్చాను. Sir, I'm leaving. అయ్యా నేను వెళ్తున్నాను. I have to get their permission. వాళ్ళ అనుమతి నాకు కావాలి. Then I wrote to my father. అప్పుడు మా నాన్నకి నేను రాశాను. Dad, now there's no hope of any becoming admiral. నాన్న నేను ఇంకా అడ్మైరల్ అవకాశం లేదు. I am going to leave my job to serve the Lord. నేను ప్రభువుని సేవించడానికి నా ఉద్యోగాన్ని విడిచిపెడుతున్నాను. But amazingly, my father was a God-fearing man. కానీ ఎంతో ఆశ్చర్యకరంగా మా నాన్న ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తి. He said, if it is to serve the Lord, I am happy. నిజంగా దేవుణ్ణి సేవించడానికి వెళ్తుంటే వెళ్ళు, నాకు ఎంతో సంతోషం. That is much better than being admiral of the navy. అది అడ్మైరల్ నావికాదళంలో అడ్మైరల్ అవ్వటం కంటే ఎంతో శ్రేష్టమైన పని ఇది. So he was happy. ఆయన కూడా సంతోషంగా ఉన్నాడు. Then I left. నేను విడిచిపెట్టిన తర్వాత then in the next 4 or 5 years, తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత I became quite a famous preacher. నేను ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన బోధకుడిని అయిపోయాను. I had written 4 or 5 books. నేను అప్పటికే 4-5 పుస్తకాలు రాశాను. I was traveling Australia, England and Japan, all these places. నేను ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, జపాన్ preaching. నేను వెళ్ళి బోధిస్తూ ఉన్నాను. All over India, big conferences and all. భారతదేశంలో పెద్ద కాన్ఫరెన్స్ల్లో మాట్లాడుతున్నాను. No CFC those days. అప్పట్లో CFC లేదు. Then everywhere I went, నేను వెళ్ళిన చోటల్లా I found people are not becoming disciples. వాళ్ళు శిష్యులుగా అవ్వటం నేను చూడలేదు. So I got fed up. నేను ఎంతో విసిగి చెందాను. I said, Lord, what is the use of all this fame as a great preacher? ఏంటి ప్రభువా, ఏదో గొప్ప బోధకుడిని పేరు ప్రఖ్యాతులు వస్తే ఏంటి లాభం? So many books I've written. ఎన్నో పుస్తకాలు నేను రాశాను. I've got a radio program every week is being broadcast in Southeast Asia. సౌత్ ఈస్ట్ ఆసియాలో ప్రతిసారి కూడా రేడియో ప్రోగ్రాములు వచ్చాయి నావి. I'm not making disciples. కానీ నేను శిష్యులు మాత్రం చేయట్లేదు. They accept Christ and they are living defeated lives. వాళ్ళు క్రీస్తుని అంగీకరిస్తున్నారు, ఓడిపోయిన జీవితమే జీవిస్తున్నారు. I don't want to do this. ఓ ప్రభువా, నేను ఈ విధంగా చేయదలుచుకోలేదు. So I resigned from everything. కాబట్టి నేను దేనికి వెళ్ళటం మానేశాను. I stopped traveling. నేను అలా ప్రయాణాలు చేసి చెప్పటం మానేశాను. I did not accept any more invitations. నేను ఎవరు ఆహ్వానం పంపించినా వెళ్ళట్లేదు. I said, I am going to make disciples now. That is my commission. నేను ఇప్పుడు శిష్యులుగా చేయాలి, నాకు అప్పగించబడిన పని అది. Now, humanly speaking, that's a foolish thing to do when you're a very well-known preacher around the world. మానవ విధానంలో ఆలోచిస్తే ఎంతో బుద్ధిహీనమైన పని. మనం ప్రపంచ పేరు ప్రఖ్యాతులు ఒక పక్క వస్తుంటే ఈ విధంగా చేయటం. Radio speaker, author of books, పుస్తకాలు రాసిన రచయిత, రేడియో ప్రసంగికుడు. people say you're foolish. మనుషులు అంటారు నువ్వు ఒక బుద్ధిహీనుడివి. Many Christians told me you're foolish, brother Jack. జాక్ గారు మీరు ఎంతో బుద్ధిహీనులు అని చెప్పారు క్రైస్తవులు. So many open doors to be such a world famous preacher and you leave. ప్రపంచ పేరు ప్రఖ్యాతులు గాంచిన బోధకుడివి. I said no. God has called me to make disciples. దేవుడు నన్ను శిష్యులుగా చేయటానికే పిలిచాడు. So we started meeting in my house. మా ఇంట్లో మేము కూడుకోవటం ప్రారంభించాం. August 1975. 1975 ఆగస్టు 19. Just few people. కొంతమంది వచ్చేవాళ్ళు. 4 or 5 then became 10 people. 4-5 తర్వాత 10 మంది అయ్యారు. And for many weeks and months it was like that. అనేక వారాలు నెలలు అలానే ఉన్నాం. And my father also was surprised. మా నాన్న కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు. When I left the navy he was happy. నేను నావికాదళం విడిచిపెట్టినప్పుడు సంతోషంగానే ఉన్నాడు. When I gave up this international ministry, కానీ ఈ ప్రపంచ సువార్త నేను విడిచిపెట్టినప్పుడు, I'm sitting with 10 people in my house, మా ఇంట్లో 10 మందిని పెట్టుకొని నేను కూర్చున్నాను. I'm not going anywhere. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు.
He said, "What are you doing, my son? నా కుమారుడు నువ్వేం చేస్తున్నావు? You have a gift to preach like Billy Graham and become famous all over the world." బిల్లీ గ్రాహం లాగా నీకు సువార్తను ప్రకటించే దేవుని వరం ఉంది, నువ్వు ప్రపంచం వెళ్ళొచ్చు. You're sitting here with 10 people. ఇక్కడ ఏదో 10 మంది ఉన్నారు, నువ్వు కూర్చొని ఉన్నావు. And you don't take any money. నువ్వేం డబ్బులు తీసుకోవు. Look at your children. How will they go to college? నీ పిల్లలను చూడు, వాళ్ళు కాలేజీకి ఎలా వెళ్తారు? I said, "Dad, I am not called to be like Billy Graham. నానా, నేను బిల్లీ గ్రాహం లాగా వాడబట్టానికి పిలువబడలేదు. I am called to make disciples and build the church of Jesus Christ." నేను శిష్యులుగా చేసి ప్రభు యొక్క సంఘాన్ని నిర్మించడానికి పిలువబడ్డాను. I don't want to be famous in the world. ఈ ప్రపంచంలో ఏదో పేరు ప్రఖ్యాతులు గాంచిన బోధకుడిగా ఉండాలని నాకు లేదు. I don't want to use my preaching gift to make money. నా బోధించే వరాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి నేను ఉపయోగించను. I don't want to use my preaching gift to become famous all over the world. నాకు బోధించే వరాన్ని పేరు ప్రఖ్యాతుల కోసం నేను వాడను. God has given me a gift. I must use it for him, not to make my name. దేవుడు నాకు ఒక వరాన్ని ఇచ్చినట్లయితే ఆయన పని కోసం నేను వాడాలి కానీ నా పేరు ప్రతిష్టల కోసం కాదు. He told me to make disciples. ఆయన శిష్యులుగా చేయమని నాకు చెప్పాడు. Teach everything that the Bible taught. బైబిల్ ఏదైతే బోధిస్తుందో అవన్నీ బోధించమని చెప్పాడు. If it's only few people, కొంతమంది అయినా సరే, that's okay. Jesus had only 11 people. యేసు ప్రభు కూడా 11 మందినే కలిగి ఉన్నాడు. I am happy with 11 people. నా 11 మంది అయినా నేను సంతోషంగానే ఉంటాను. That is how CFC started. ఆ విధంగా CFC ప్రారంభించబడింది. And in the beginning it really looked that we'll only be 11 people forever. ప్రారంభంలో అయితే అసలు ఇంకా మేము ఎప్పటికీ 11 మందే ఉంటాం అనుకున్నాం. I said fine. అయినా సరే అనుకున్నాను నేను. I'm not at all interested in numbers. నేను ఎంతమంది వచ్చారు సంఖ్య పట్ల నాకు ఆసక్తి లేదు. Even today I am not interested in numbers. ఇప్పటికీ కూడా సంఖ్య పట్ల నాకు ఆసక్తి లేదు. Because I know that most people who listen to me don't do what I say. ఎందుకంటే నా ప్రసంగాలు వినే అనేక మంది నేను చెప్పింది మాత్రం చేయరు. This is one of the things the Lord showed me. ప్రభు నాకు చూపించారు ఒకటి. Don't think all these people who come to your conferences are all going to obey you. ఆ కాన్ఫరెన్స్ కి వచ్చిన వాళ్ళందరూ నువ్వు చెప్పింది చేస్తారని అనుకోవద్దు. They like to listen to a good message. వాళ్ళు మంచి వర్తమానాలు వినాలని ఉంటుంది వాళ్ళకి. And the Lord gave me a passage. దేవుడు ఒక వాక్య భాగాన్ని నాకు ఇచ్చాడు. From Ezekiel 33. ఎజెకియేలు 33. ఎహెజ్కేలు 33. Ezekiel 33. ఎహెజ్కేలు 33 and verse 30. 30వ వచనం. As for you, son of man, your fellow citizens talk about you in the walls and doorways, speak to one another, and they say, "Come, let us hear what is the message this man is bringing from the Lord." యెహోవా యొద్ద నుండి బయలుదేరి మాట ఎట్టిదో చూతుము రండి అని చెప్పుకొంచున్నారు. Then 31. 31. They will come to you. నా జనులు రాదగిన విధంగా వారిని ఎదుర్కొచ్చి, like my people, they'll sit before you as my people. నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని, but they will not do them. వాటిని అనుసరించి ప్రవర్తింపరు. They have got their own desires which they go after their own money profit. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచురు గాని వారు హృదయము లాభమును అపేక్షించుచున్నది. But they like to listen to you. కానీ నీ మాటలు వినడానికి మాత్రం ఇష్టం. Verse 32, you're like a person who sings a beautiful song with a nice voice and plays well on an instrument. నీవు వారికి వాద్యం బాగా వాయించుచు మంచి స్వరం కలిగిన గాయకుడుగా ఉన్నావు. And they sit and hear your words, but they will not do them. వారు నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి నడుచుకొనరు. But one day it will happen. అయినను ఆ మాట నెరవేరును. They will know that a prophet had come into their midst. అది నెరవేరగా ప్రవక్త ఒకడు తమ మధ్య నుండి నని వారు తెలుసుకొందురు. They won't know it now, but one day they'll know it. వాళ్ళకి ఇప్పటికి తెలియదు కానీ తర్వాత తెలుస్తుంది. I said, Lord, that's enough for me. ఓ ప్రభువా, ఇది చాలు నాకు. I don't want numbers. నాకు ఎంతమంది సంఖ్య ఉన్నారని కాదు. I want to build the church of Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘాన్ని నేను నిర్మించాలి. And I don't want to listen to father, mother, wife, children, brother, sister, nobody. నేను ఆ విషయంలో తల్లి కానీ తండ్రి కానీ అక్క చెల్లెలు కానీ భార్య కానీ పిల్లలు కానీ ఎవరి మాట వినను. So that is what I practiced and that is what I preach. కాబట్టి ఆ విధంగా నేను చేశాను, అదే బోధిస్తున్నాను. I've never tried to please any human being. నేను ఏ ఒక్క మనుషుడిని కూడా సంతోషపెట్టగోరలేదు. They get offended, I say go. ఒకవేళ వాళ్ళు అభ్యంతర పడితే వెళ్ళిపో. We're not asking you to stay. నువ్వు ఇక్కడే ఉండాలని నేనేం అడగట్లేదు. Don't like my preaching, go. There are so many thousand churches, go ఒకవేళ there. నా బోధ మీకు ఇష్టం లేకపోతే కొన్ని వేల సంఘాలు ఉన్నాయి, వెళ్ళండి. We will preach discipleship. కానీ శిష్యత్వం గురించి మాత్రమే మేము బోధిస్తాం. Obeying all the commandments of Jesus Christ. యేసు ప్రభు ఇచ్చిన ప్రతి ఆజ్ఞను గైకొనేలాగున. And we will teach that you must love Jesus more than your father, mother, wife, children, everybody. నీ తండ్రి కంటే భార్య కంటే పిల్ల కంటే అక్క చెల్లెలు అందరికంటే నీ ప్రాణము కంటే యేసు ప్రభువుని ప్రేమించాలి.